ఈ విధంగా అల్లరి చేస్తే ఎలా? చదివే లాభం లేదు, కనీసం సంస్కారం అన్నా ఉండాలి కదా. ప్రతిరోజు అల్లరి చేస్తూనే ఉంటారు. ఎంత చెప్పినా వినకపోతే మేము మాత్రం ఏం చేయగలం? మిమ్మల్ని చూస్తూ ఉంటే జాలేస్తుంది. తెలిసి తెలియని తనంతో మీరు చేసే అల్లరి పనుల వల్ల మీ తోటి వారికి, ఉపాధ్యాయులకి, పాఠశాలకి ఎంత చెడ్డ పేరు తెస్తున్నారో కూడా మీకు అర్థం కావడం లేదు. మీ తల్లిదండ్రులేమో మీరు బాగా చదివి ప్రయోజకులు అవ్వాలి, వారిలాగా మీరు కష్టపడకూడదని మిమ్మల్ని పాఠశాలకు పంపిస్తే, మీరు మట్టుకు పాఠశాల చదువుకోమని పంపిస్తే మీరు మట్టుకు చదవకుండా అల్లరి చేస్తూ టీచర్లను ఇబ్బంది పెడుతూ టీచర్లు చెప్పిన మాటలు లెక్క చేయకుండా తిరుగుతుంటే వాళ్ళు ఏం చేయలేని నిస్స్థాయి స్థితిలో ఉండి చూస్తూ ఉండి పోతున్నారు. ఇలాంటి పొరపాట్లన్నీ సరిచేయడం కోసమే ప్రభుత్వం తల్లిదండ్రులతో పాటు టీచర్లైన మనకు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీ తల్లిదండ్రుల్ని తీసుకొని రావాల్సిందే మరొకసారి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కానీ మన పిల్లలు మనలా కష్టం చేయకూడదు. వాళ్ళు మంచిగా చదువుకొని గొప్ప స్థాయిలో నిలబడేలాగా బాగా చదివించుకోవాలి. అమ్మా నాన్న, రేపు మా స్కూల్లో మెగా టీచర్స్ మీటింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి. అయ్యో అలాగా, మాకేమో చేతి నిండా పనులు ఉన్నాయి, మీరేమో మీటింగ్ అంటున్నారు. ఇప్పుడు ఎలా? అంత ముఖ్యమా మీటింగ్? నాన్న చాలా ముఖ్యం. మేము ఎలా చదువుతున్నామో, మా బిహేవియర్ ఎలా ఉందో లాంటి విషయాలన్నీ మీరు రేపు మీటింగ్కి రావడం వలన తెలుస్తాయి. అయితే సరే, మాకు పనులు ఎప్పుడూ ఉండేవే కదా, మీ చదువుతున్నా మాకు మీటింగ్కి వస్తాంలే. ఏంటి అలాడుచుకుంటూ వస్తున్నావు? అమ్మా రేపు మా స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఉందమ్మా. ఏంటి పేరెంట్స్ మీటింగా? ఆ మీటింగ్లో ఏం చెప్తారేంటి? ఏమో అమ్మా, మీరే వచ్చి తెలుసుకోండి. మిమ్మల్ని రమ్మని చెప్పింది అందుకే కదా. నువ్వు చదివే చదివికి 1000 రూపాయలు మేము కట్టుకొని మీ పేరెంట్స్ మీటింగ్ రావాలా? రావాల్సిందే నాన్న. ఇంటికి భోజనాలు ఏమైనా పెడతారా లేదా? అబ్బా పెడతారులే అమ్మా. సర్లే వస్తాంలే. సరే అమ్మా. కానీ నువ్వు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యావు. మమత, నీకు 45 మార్క్స్ మాత్రమే వచ్చాయి. ప్రియాంక, నీకు 75 మార్క్స్ వచ్చాయి. నందిని, నీకు 100 out of 100 వచ్చాయి. నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావు కదా, నీ అభిప్రాయం ఏంటి చెప్పు? నేను మొదట్లో అల్లరి పనులు చేస్తూ చెడ్డవారితో తిరిగేదాన్ని. కానీ ఎప్పుడైతే టీచర్స్ చెప్పిన మాటలు వింటానో అప్పటి నుంచి ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ఈరోజు స్కూల్ ఫస్ట్ రాగలిగాను. ఫ్రెండ్స్, మీరంతా మంచిగా మారి టీచర్ చెప్పిన మాటలు వింటూ క్రమశిక్షణతో నడుచుకుంటూ మన పాఠశాలకు, తల్లిదండ్రులకు, టీచర్స్కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నాకు ఇంతటి విజయాన్ని అందించిన టీచర్స్కి, మా తల్లిదండ్రులకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ టీచర్లను అవమానిస్తూ, ఇంట్లో పేరెంట్స్ ని ఎదిరిస్తూ, చదువుకోకుండా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారనే మా బాధంతా. మిమ్మల్ని మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటున్నారనే మా బాధంతా. పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో గమనించండి. వారు చెప్పిన మాటలు విని మీ టీచర్స్ ని నిందించకుండా, మీరు పిల్లలు ఇంట్లో పాఠశాలలో ఒకేలాగా ఉంటున్నారు అనుకుండా నిజ నిజాలు గ్రహించుకొని పిల్లలు ప్రతిరోజు చదువుతున్నారా లేదా అని కాస్త శ్రద్ధ వహించగలిగితే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు మీరే పాటలు వేసుకున్న వారు అవుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. స్వాగతం